హాయ్ నమస్తే, నేను మీ సునీల్ కుమార్ గాజుల. వర్షం రాగానే మొదటగా చాలా ఆనందపడ్డ మనం అది అలా కంటిన్యూ అవుతూ ఉంటే చిరాకు పడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాము. వర్షం అందరికీ సమానంగానే ఉంటుంది. కొంతమందికి మాత్రమే చాలా బురదగా కనబడుతూ ఉంటుంది. ఎవరైతే మనసు అలజడిగా ఉంటుందో ఆ వర్షం వాళ్ళకు బురదగా కనబడుతూ ఉంటుంది. ఎవరి మనసు అయితే ఆలోచనలతో ఆనందంగా ఉంటుందో వాళ్ళకు ప్రకృతిలోని అందం కనబడుతూ ఉంటుందట. అందరికీ వర్షం సమానమే, కానీ చూసే విధానం డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. కానీ ఈ ఒక్క రోజు ఇలా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఆ చికాకుని, ఆ ఆనందాన్ని నువ్వు కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీకు సంవత్సరం మొత్తానికి కావలసిన ఆహారం పండడానికి ఆస్కారం ఏర్పడుతుంది కదా. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. అంటే జీవితంలో మనం ముందుకెళ్తున్న క్రమంలో ఇటువంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తూ ఉన్నప్పుడు ఆ ట్విస్ట్ టర్న్స్ కూడా జీవితాంతం అలానే కొనసాగుతూ ఉంటాయా? ఇలా వర్షంలాగా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎంత అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుందో నీ జీవితంలో కూడా ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా వచ్చి వెళ్ళాక నీకు చాలా విషయాలని నేర్పించి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి సందర్భంలో కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంతా కలయేనా, అంతా భ్రాంతి అయినా, అంతా భ్రమయేనా అని బతుకుతున్న మనకి కాదు ఇదంతా కళ కాదు, భ్రమ కాదు, భ్రాంతి కాదు, ఇది నీ యొక్క జీవితం. నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ జరగాలి అని అనుకుంటున్నప్పుడు కొంచెం ఓపికగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి అని తెలియజేస్తుంది ప్రకృతి మనకు.